సమస్త జ్ఞానమునకు ఆధారభూతుడైన పరమ తండ్రి యొక్క దైవీక ఆశీస్సులు మీ అందరికీ తోడై ఉండునుగాక. నేటి ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ యొక్క యూట్యూబ్ వర్తమానము ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం. నేటి దినమందలి దైవం మనలను 2024వ సంవత్సరములో 4 నెలలు కాపాడి 5వ నెల మే అనే నెలలో ప్రవేశపెట్టిన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక.
దేవుని స్తోత్రం. ఈ నెల ప్రభువు ఆయన సమకూర్చిన దైవిక అంశం ఏదనగా మెచ్యూరిటీ అనే పదముతో ఈ యొక్క ఆశీర్వాద వర్తమానాన్ని మీతో పంచుకోవాలని దేవుని సంకల్పమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ అంశాన్ని వినుచు ఉండగా దేవుడు మీ తలంపుల్లో కొన్ని ఆశ్చర్యమైన నూతన తలంపులు మీలో కలుగజేసి నెలంతయు 31 దినములు దైవం తన రెక్కల చాటున ఎండ దెబ్బైనను వడగాల్పు దెబ్బైన తగలకుండా మిమ్మల్ని కాపాడి ఆదరించి బలపరుచునుగాక. మీకు స్తోత్రం. ఈ నెలలో మీ పిల్లలు వ్రాసిన పరీక్షలు అందరూ కూడా ఉత్తీర్ణులై జయం పొంది పాసగుదురుగాక. దేవునికి స్తోత్రం. కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. ఇంకా పాస్ అవ్వవలసిన వారందరూ పాస్ అయి నూతన తరగతులలో ప్రవేశించటానికి దైవం వారికి ఆ సంవత్సరపు చదువు చదివి ముగించే ఆశీర్వాద జ్ఞానమును కలుగచేయునుగాక. దేవునికి స్తోత్రం. మెచ్యూరిటీ అనే అంశముపై వర్తమానాన్ని అందించటానికి గాను దేవుని వాక్యమును ఆధారము చేసుకున్న దైవిక అంశం ఏదనగా యోహాను వ్రాసిన సువార్త 9వ అధ్యాయము. అందు సంఘ నాయకులు, పరిసయ్యులు, సమాజపు అధికారులు వచ్చి గుడ్డివాని యొక్క తల్లిదండ్రులను అడిగారు. అప్పుడు ఆ గుడ్డివాని తల్లిదండ్రులు ఆ యొక్క అధికారులతో చెప్పినటువంటి మాట ఏదనగా, వాడు పుట్టుకలో నుంచి గుడ్డివాడై పుట్టినది మేము ఎరుగుదాం, కానీ వాని కండ్లు ఎవరిచ్చినది మేము ఎరుగం. వయస్సు వచ్చిన వాడు కనుక వానినే మీరు అడుగుడని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఈ మాట యోహాను సువార్త 9వ అధ్యాయము 17వ వచనము నుండి ఇంచుమించుగా 22 వచనాల వరకు చదవగా అక్కడ వ్రాయబడినటువంటి ప్యాసేజ్ కాంటెక్స్ట్ లేక సందర్భం మనకి అర్థమగును. దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. మెచ్యూరిటీ అనేటువంటి పదం, మనం కొంత సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసిన వెంటనే ఆ యొక్క డిపాజిట్ చేసినటువంటి కాల పరిమితి తీరిపోయేటువంటి దానిని మెచ్యూరిటీ అని అంటాం. అనగా మనం బ్యాంకులో ఒక 10 లక్షలు డిపాజిట్ చేశాము అని అనుకోనండి, ఆ యొక్క పరిమితి కాలం ముగించేసరికి కొంత సొమ్ము, మన సొమ్ము ఇంకా పెరిగి అత్యధికమై ఆ యొక్క మెచ్యూరిటీ డేటునకు దైవం మన ఆయుష్కాల దినాలు క్రమంగా ఉంచితే ఆనందముతోటి వేసిన ధనానికి 2 ధనాన్ని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. ఈ యొక్క పదములో నుంచి 1 ఎదుగుదల, 2 పరిపక్వ దశ లేక ఒక ప్రత్యేకమైన మార్పు నుండి దేవునిలో ప్రకాశించుట అని ఇక 3 ఆత్మీయ అర్థాలతోటి ఈ యొక్క అంశం ఇమర్చబడి ఉన్నది. దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఎదుగుదల అనునది యేసుక్రీస్తు వారి యొక్క జీవితములో మనం ఎన్నో రీతిలుగా మనం చూడగలం. క్రైస్తవ దృక్పథములు ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. ఎదుగుదల లేనటువంటి జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాను కోమటి అన్నట్టుగా అక్కడే ఉండిపోతూ ఉంటామండి. దేవుడు కూడా ఎదురు చూసేటువంటిది ఎదుగుదల అవసరమని ప్రభు చూచుచున్నారు. దేవునికి స్తోత్రం. అనేక రకాల సీజన్ క్రాప్స్ అనగా అనేక రకాలైన పంటలు ఆయా ఋతు సమయాలలో పండుతూ ఉంటామండి. ఈ మే నెలలో ఎక్కువ శాతం దిగుబడి అయ్యేటువంటి పంట మొక్కజొన్న పొత్తు. మొక్కజొన్నలు అత్యధికమైనటువంటి
దిగుబడికి మే నెల చాలా ప్రాముఖ్యమైనది అంటారండి. దేవుని స్తోత్రం. ఇవి ఎంత ఎండ విపరీతంగా ఉంటే అంతగా ఈ మొక్కజొన్న పంట పండునట. కానీ మిట్ట మధ్యాహ్నం వేసవి కాలమందు దాని ఆకులన్నీ కూడా వాడిపోయినట్లు వంకరలు తిరిగి ఉండునండి. మన యొక్క జీవితంలో మనం అనుభవించు ఉన్నాం. సాయంకాలం అయ్యేసరికి చల్లని మేఘం కమ్మి చిన్న చిన్న గాలులు వీయటం, గాలి దుమ్ము రేవటం, చినుకులు పడటం జరుగుతూ ఉంటవి. పగలంతా ఎండలో ఎండిపోయిన ఈ వృక్షం, ఈ యొక్క మొక్కజొన్న పొత్తు యొక్క మొక్క వాడిపోయినట్టుగా ఉన్నప్పటికీ ఆ యొక్క మొక్కజొన్న పొత్తు యొక్క మొక్క ఈ చల్లదనం తగిలేసరికి మరింతగా ఎదుగునటండి. దేవునికి స్తోత్రం. రెండవ ఆత్మగా ప్రకాశించును. దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. మరొకసారి యొక్క యూట్యూబ్ వర్తమానములు మీతో చెప్పాలని ఆశించుచు ఉన్నాను. అదేమనగా వెదురు లేక గెడబొంగు అని అంటాం కదండి. ఇది పొదలలో అది మొలిచిన తర్వాత దానిలోనే ఆ పొదలలో ఇరుక్కుపోయి ఉండునటండి. ఎదగాల వద్దా అనేటువంటి సందిగ్ధముతో. అయితే ఆకాశ మేఘాలు, కారు మేఘాలు కమ్మి కారు మబ్బుల నుండి వర్షానికి ముందుగా ఆ యొక్క ఉరుములు మెరుపులు వచ్చేటువంటి భూమి ఆకాశము అగ్ని రేఖతో దద్దరిల్లిపోయాక ప్రతిధ్వనికి ఈ యొక్క పొదలలో అణిగి ఉన్న ఈ వెదురు లేక గెడబొంగు బంబు అది పైపైకి ఎదుగునటండి. దేవునికి స్తోత్రం. 2024వ సంవత్సరం ముగించబడి 4 నెలలు కావస్తున్నావండి. జనవరిలో కొత్త సంవత్సరం, కొత్త వాగ్దానాలు, కొత్త వచనాలతోటి మనం నెల గడిపాం. జస్ట్ ఫిబ్రవరిలో ప్రవేశించిన వెంటనే ఉపవాస దినాలు, శిలువ ధ్యాన దినాలతో మనం మార్చి 31 వరకు దినాలు గడిపాం. ఏప్రిల్ నెలలో ప్రవేశించిన తదుపరి అదే వాతావరణములో ఏప్రిల్ నెల గడిపాం. ప్రభు నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఏమనగా ఎంతవరకు మనం ఎదిగి ఉన్నాం? ప్రార్థనలో, వాక్య పఠనలో, విశ్వాసములో, దేవుని వ్యక్తిగతంగా ప్రేమించుటలో, మన హృదయం యొక్క సమర్పణల ప్రకారము దేవుణ్ణి ఆరాధించుటలో, అన్నింటికన్నా ముఖ్యముగా రానైన ఉపద్రవ దినాలలో ఆ యొక్క ఉపద్రవాలను ఎదుర్కోవటానికి మన యొక్క ఆత్మీయ బలములో ఎంతవరకు మనం ఎదిగి ఉన్నాం? ప్రభు నిన్ను నన్ను ఆయన తూకములు వేసి ఎడవేసి ఒకవేళ ఆ పరమ తండ్రి మనల్ని తూచిన ఎడల మనం ఏ స్థితిలో ఉండగలం? దానియేలు ప్రవచన గ్రంథాలలో 5వ అధ్యాయమందు బెల్షెజరుకు ఒక గోడ మీద వ్రాత కనబడిందండి. మెనీ టెకేల్ ఉపార్సిన్ అనే రాత అరచెయ్యి వచ్చి రాసింది. దేవుని స్తోత్రం. సీనాయి పర్వతం మీద రాతి పలకల మీద వ్రాసిన రాత మొదటి రాత. రెండవ వ్రాత దానియేలు ప్రవచన గ్రంథం అనబడిన గ్రంథములో మెనీ టెకేల్ ఉపార్సిన్ అని ఒక అరచెయ్యి గోడ మీద వచ్చి రాసిందండి. మూడవ వ్రాత యేసయ్య తలవాల్చి యోహాను సువార్త 8వ అధ్యాయమందు మనము చదివిన ప్రకారం ఆయన తలవాల్చి నేల మీద వ్రాసానండి. 4వ వ్రాత పౌలంటున్నాడు, ఆయన మీ సున్నితమైన హృదయముల మీద ఆ పరమ తండ్రి వ్రాసిన వ్రాత యొక్క పత్రికలు మీరు అంటున్నాడు పౌలు. దేవుని స్తోత్రం. ఈ 4 వ్రాతలలో దానియేలు ప్రవచన గ్రంథం మందు టెకేల్ అనేటువంటి మాటకు దేవుడు నిన్ను తూకము వేసి తుయ్యగా నీవు తక్కువ స్థితిలో కనబడితివి అని. శరీర రీతిలో ఎదిగాం, శరీర రీతిలో మనం గొప్పవారము, ధనవంతులము,
సమాజములో, సంఘములో, వీధులలో, మన చుట్టుప్రక్కల ఉన్న ఆ పరిస్థితులలో, పలుకుబడిలో, ధనములో, చదువులో, గౌరవ ప్రతిష్టతలో మనం బరువైన వారము, ఎదిగిన వారం. బట్ ఆత్మీయతలో నిన్ను ఎడవేసి చూడగా, తూచగా, తూకములు వేసి తోచగా తక్కువ స్థితిలో కనబడితీవని ప్రభు అంటున్నాడు. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, యేసయ్య సేవకునిగా మీతో ప్రభు నా ద్వారా మాట్లాడేటువంటిది ఏదనగా, మనం ఎంతవరకు ఎదిగి ఉన్నాం మనం పరిశీలించుకుందాం. వెయిట్ మిషన్ వేసుకొని ప్రతిరోజు మన యొక్క బరువెంతను మనం తూచుకుంటున్నామే, అలాగే మోకరించి మనం ఎంతవరకు ఎదిగి ఉన్నాము ప్రభువులో అనేటువంటి మన యొక్క బరువును, మన ఆత్మ ఎదుగుదలను మనం పరీక్షించుకోవలసినటువంటి స్థితులలో మనం ఉన్నాం. మెచ్యూరిటీ ఎంతవరకు క్రీస్తులో మనం పరిపక్వత చెంది ఉన్నాం. దినందోறுం వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, వారం దైవజను యొక్క వర్తమానాన్ని వింటూ ఉన్నాం. ఎంతవరకు మనం పరిపక్వ దశలోనికి దైవ వాక్యాన్ని, ఇది నా కొరకే మాట్లాడబడినదని ఆ యొక్క వాక్యాన్ని ప్రేమతో స్వీకరించి మారు మనస్సు నుండి రక్షణ ఫలాలు ఫలించి పరిశుద్ధాత్మలో మనం ఎదుగుతూ ఉన్నాం. దేవుని ప్రేమించుచున్న ప్రియుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు వినుచు ఉండగే ఉదయకాలమందు నీ హృదయములో ఒక ఆత్మీయమైన మెచ్యూరిటీ దైవం కలుగ చేయునుగాక. రెండవదిగా, పగటి వేళ ఎండ దెబ్బ నీకు తగలదు అని మనం వినుచున్నాం. టెలివిజన్ న్యూస్లలో, ఫేస్బుక్లలో, న్యూస్ పేపర్లలో మే నెల చాలా తీవ్రమైన ఎండలు ఉండునని. ఇది ప్రతి సంవత్సరం అని వినుచున్నటువంటిదేనండి. వర్షాకాలం వచ్చిన వెంటనే వర్షాలు తీవ్రంగా ఉండునంటారు. చలికాలం వచ్చిన వెంటనే చలిపులి అది గాండ్రించుచున్నదంటారండి. గ్రీష్మకాలం, ఎండాకాలం వచ్చిన వెంటనే ఎండలు విపరీతముగా ఉండునంటారు. ఇది మనం ప్రాణమున్నంత వరకు, చెవి శబ్దం వినగలిగే శక్తి ఉన్నంత వరకు మనం వినేటువంటి మాటలే. ఏదేమైనప్పటికీ ఈ విధమైన పరిస్థితులలో మనకు జీవనాధారమైన, మన విశ్వాసానికి మూలమైన పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్పుచున్నదనగా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని, ఆల్మైటీ గాడ్ ఆఫ్ ద షాడో, సర్వశక్తుని నీడను విశ్రమించేటువంటి వాడు, భూమిని ఆకాశాన్ని సృజించిన ఆ మహా గొప్ప దేవుని యొక్క నీడలో దైవం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదించి తొలకరి వర్షపు చినుకులు నీ యొక్క శిరస్సు మీద పడే వరకు నీవు కాపాడబడుదువుగాక. ఆఖరువుగా, మూడవదిగా, ఇది చిన్న పిల్లల యొక్క హృదయాలను క్రీస్తు కొరకు సంపాదించేటువంటి దినాలు. ఆరంభ దినాలలో ఒకే ఒక ప్రోగ్రాం, అదే వెకేషన్ బైబుల్ స్కూల్, విరామ బైబుల్ పాఠశాల అని ప్రారంభించబడిందండి. ఇప్పుడు ఎన్నో రకాల విరామ బైబుల్ ప్రోగ్రామ్స్ దేవుడు ఆయా భక్తుల ద్వారా రకరకాల పాటలు, రకరకాల కథలు, రకరకాల యాక్షన్ సాంగ్స్, రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పరిచారు. ప్రియమైన తల్లి, తండ్రి, ప్రభు సేవకునిగా చెప్పుచు నీ యొక్క బిడ్డలను నీ సంఘ పరిధిలో జరిగేటువంటి ఆ యొక్క చిన్న పిల్లల కార్యక్రమానికి భక్తిపూర్వకముగా, వినయపూర్వకముగా, ప్రార్థనాపూర్వకంగా పంపండి. వారి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమి చెప్పారని అడగండి. వారిని ప్రభు క్రమశిక్షణలో పెంచండి. నీ గర్భాన పుట్టిన బిడ్డలు నీ తనువు ముగించే లోపల వారు గొప్ప ప్రవక్తలుగా, దైవజనులుగా, అపవాది రాజ్యాన్ని కూల్చి దేవుని రాజ్యాన్ని స్థాపించే స్థాపకులుగా, నీటి బాలలే రేపటి రాని దినాలలో యేసయ్య సేవకులు, వారి క్రీస్తు యేసు యొక్క హీరోలండి. అటువంటి నీ యొక్క బిడ్డల మీద నీవు కలిగి ఉన్న దర్శనాన్ని ప్రభు నీ పిల్లలను ప్రేమిస్తూ ఉన్నాడు.
ప్రభు నీ బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. అందు ప్రభువైన యేసయ్య చిన్న పిల్లలను చూచిన వెంటనే ఎత్తుకొన్నాడటండి, కౌగలించాడటండి, ముద్దాడటండి, వారి నెత్తి మీద చేతులు వేసి ఆశీర్వదించాడటండి. అదే దైవం నీ పిల్లలను స్టిల్ టుడే ఈ లవ్స్ యు మోర్ అండ్ మోర్. ఆయన అత్యధికముగా ప్రేమించచ్చు ఉన్నాడు. నీ బిడ్డలను నీ యొక్క సంఘ పరిధిలో జరిగే VBS ప్రోగ్రామ్స్ పంపించండి. వారిని దేవుని యొక్క జ్ఞానమందును, మనుషుల దయయందును, దేవుని కృపలు ఎదుగుటకు నీ వల్లైన నీ యొక్క సహకారాన్ని కలుగజేసి గొప్పవారిగా స్కూల్స్ రీఓపెన్ అయిన వెంటనే నీ పిల్లలు సంతోషముతో గంతులు వేస్తూ క్రొత్త యూనిఫామ్, క్రొత్త స్కూల్ బ్యాగ్, క్రొత్త పుస్తకాలతో నూతన తరగతుల్లోనికి వారు అడుగు పెట్టచ్చు ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు 7 అంతల జ్ఞానముతో నీ పిల్లలను అభిషేకించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి, ఈ మాటలు వినిన నీ ప్రతి ఒక్క యూట్యూబ్ శ్రోతలను ఆశీర్వదించండి, బలపరచండి. రక్షకు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.